100 నుంచి 200లకు పైగా. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో డీఎస్సీ నియామకాలపై ఆరోపణలు ప్రస్తావిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 3వ రోజు రీలే నిరాహార దీక్ష కొనసాగింది. పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉప అధ్యక్షులు ఆది శేషయ్య, ఆత్మకూరు జెడ్పీటీసీ ప్రసన్న లక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసిన కూటమి ప్రభుత్వం 30,000 మంది మాయమయ్యారంటూ చుగాలి ప్రీతి కేసుని హైలైట్ చేస్తూ ప్రచారం అనేది స్టార్ట్ చేశారు. ఒక్కటొకటిగా మొదలు పెట్టుకుంటే ఇటు మహిళలకు ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం జగనన్న ఏదో ఒక రూపంలో ఆర్థిక సహాయం అందాలి, మహిళలు డెవలప్ అవ్వాలి ఇంట్లో అని చెప్పి ఒక్కొక్క పథకం, అది కాపు నేస్తం కావచ్చు, లేకపోతే మహిళలకి ఆర్థిక పరంగా ఏదో ఒక పథకం కింద ప్రతి నెల లేదా వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎలాంటి కరోనా టైం మొదలుకొని ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆయన చూస్తున్నారు. కానీ ఈరోజు మీరు మహిళల్ని అడ్డం పెట్టుకొని ప్రచారం స్టార్ట్ చేసి ఈరోజు అదే మహిళలకి వెన్నుపోటు పొడుస్తూ ప్రతి మహిళకి 1,500 నెలకి అని చెప్పారు. అది లేదు. అటు మహిళల్ని వదిలేసి స్టూడెంట్స్ని అయినా మీరు ఇది చేసుకున్నారా? లేదు. స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెద్ద ఆయన మనకి ప్రతి ఇంటికి పెద్ద ఆయన ఇచ్చిన వరం అది. అలాంటి దాన్ని కూడా ఈరోజు మీరు తొంగలో తొక్కేశారు. ఇచ్చారు తప్ప వాళ్ళు ఎవరు కూడా న్యాయంగా మెరిట్ స్టూడెంట్స్కి ఎవరు కూడా ఇవ్వలేదు. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు కేంద్రంలో చూస్తే అక్కడ నీటి యొక్క అవకతవకలు, ఇక్కడ ఆంధ్రాలో చూస్తే